మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. వస్తుంది సార్. ఈయన వచ్చిన కొత్తలో నన్ను ఈ పోస్టింగ్ వేరే వాళ్ళ కోసం అని చెప్పి అడిగాడు సార్. వీళ్ళ సొంత మేనత్త కూతురు ఆ అమ్మాయి నాతో పాటే సరే దానికి వచ్చింది, కౌన్సిలింగ్ వచ్చింది. ఆ అమ్మాయి నాకన్నా నేను ముందున్నాను సార్, ఎందుకంటే నాది రోస్టర్ పాయింట్స్ ముందున్నాయి ఉంటే నన్ను అడిగే నేను తీసేసుకున్నా. ఇక్కడ చిన్నపాండ్రక ఈయన మెయిన్ కదా, ఇక్కడ చిన్నపాండ్రక నేను తీసేసుకుంటే ఆ అమ్మాయికి పోస్టింగ్ లేక ఆ అమ్మాయి ఏడ్చి ఫోన్ చేసిందంట, ఏమండి మీకు ఏమైనా అవకాశం ఉందా, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారా, మీరు వేరే పోస్టింగ్ నేను చూపిస్తాను, అక్కడికి వెళ్తానంటే కనుక ఇక్కడ నేను మా బిందు కేపించుకుంటాను, మా మేనప్ప కూతురు కేపించుకుంటాను అని నన్ను అడిగారు సార్. ఆయన వచ్చిన రెండో రోజున అడిగారు సార్, సార్ మాకు మచిలీపట్నం నుంచి ఇక్కడికి నాకు 25 కిలోమీటర్సే సార్, అందుకోసం అని చెప్పి నేను ఇవ్వలేను, నేను అంత దూరం వెళ్ళలేను, మా హస్బెండ్ చూస్తేనేమో మా చల్లపల్లి, నేను అటు ఇటు తిరగలేను సార్, మాకు ఇదైతే ఏకదారి ఉంటుంది, నా వల్ల కాదని అన్నాను సార్. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు నన్ను ఆయన హెరాస్ చేస్తూనే ఉన్నారు సార్. ముగ్గురు వెళ్ళాం సార్ మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ కి, ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చి ముగ్గురిని డ్యూటీలు ఆగమనుకుండా నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఆగమన్నారు సార్? ఇది కక్షపూరితమేగా. పైగా డిఎంహెచ్ఓ సార్కి నేనే మాట్లాడా, ఎందుకంటే ఒక్కళ్ళు మాట్లాడండి అమ్మా అని అన్నారని చెప్పి నేను మాట్లాడినందుకు నా మీద కక్షపూరితంగా ఇట్లా చేశారు సార్. ఆ అమ్మాయి చేత వీడియోలు తీపిస్తున్నాడు సార్, నేను లేను హాస్పిటల్లోని, పేషెంట్లు వస్తేనంట సార్ మీరు సంతకాలు పెట్టండి, ఈమె హాస్పిటల్లో వర్క్ చేయట్లేదు, పేషెంట్లు చూడట్లేదు అని చెప్పి మ్యాటర్ మేము రాసుకుంటామని చెప్పి సంతకాలు కలెక్ట్ చేసి పెట్టారంట సార్. అవన్నీ సరే అవన్నీ నా మీద కంప్లైంట్ పెట్టి ఎమ్మెల్యే గారికి పెట్టారంట సార్. మాకు పేషెంట్లు ఉంటారు కదా సార్, తెలిసిన వాళ్ళు ఉంటారుగా, ఏంటమ్మా డాక్టర్ గారు సంతకాలు పెట్టమంటున్నారు, నేను సంతకాలు పెట్టామమ్మా, ఎందుకో తెలియదు, మరి ఏం జరిగిందో ఒకసారి కనుక్కోండి అని అంటే మేము అడిగాం. ఏంటి ఎందుకు చేశారంటే నిన్న కాక మొన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే మా మీద కంప్లైంట్లు పెట్టారు అంటే పేషెంట్లు ఏం చెప్పకోకుండా వీళ్ళే రాసి వాళ్ళ సంతకాలు పెట్టారు సార్. సూర్యతేజ గారు సార్, సోనియా మేడం సార్, ఎంపీహెచ్ఎస్ మోహన్ రావు, హెచ్ఎస్ సుబ్బారావు, పద్మ ఆశ, తర్వాత ఎమ్మెల్యేహెచ్పీలు ఎందరు సార్. అవును సార్.